బయట లాంగ్ తీసుకున్నాను ఇక్కడ మొత్తము మనకు 75 ఎకరాల ల్యాండ్ ఉంది. దీంట్లో 210 ఇండస్ట్రియల్, 27 కమర్షియల్, మొత్తం 237. 52 యూనిట్స్ వర్కింగ్లో ఉంది. 52 యూనిట్ వర్కింగ్ 6 వార్పింగ్ యూనిట్స్. ప్రజెంట్ గవర్నమెంట్ ఆర్బీఐ మోటార్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు సార్. 34 lakhs అయితే రీచ్ అయినాం సార్. 1 lakh రీచ్ కావచ్చు సార్. 9 lakhs మనకు 59 inches షూటింగ్. అదేవిధంగా థ్యాంక్ యూ సార్. నిన్న రీసెంట్లీగా మనకి 10% ఏఆర్ఎన్ సబ్సిడీ 2022 సంబంధించి 3,819 మంది సంబంధించి 4 కోట్ల చేంజ్ డబ్బులు గవర్నమెంట్ రిలీజ్ చేసినారు సార్. అవును సిక్స్ అండ్ హాఫ్ ఇటువైపు ఖాళీ ఉంది మొత్తం కాకపోతే ఇండస్ట్రీ వాళ్ళు వచ్చినాక వాళ్ళ ఏరియా ఎంత కావాలో మనకు తెలియదు, అందుకోసం చెప్పలేదు. ఈ మొత్తం ఖాళీ ఉంది ఆల్మోస్ట్ 60 ఈరోజు టెక్స్టైల్ పార్కును సందర్శించడం జరిగింది. ఇక్కడ ఇప్పటివరకే కొనసాగించబడుతున్నటువంటి పవర్ లూమ్ సంబంధించిన పారిశ్రామికవేత్తలతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా సంజయ్ కుమార్ జా గారు కూడా రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చేనేత కార్మికులకు అండగా నిలబడడానికి, పరిశ్రమలను మరింత ముందుకు తీసుకొని పోవడానికి కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ఒక సమీక్షా సమావేశం నిర్వహించాలని చెప్పి అనుకోవడం, టెక్స్టైల్ పార్కు సంబంధించినటువంటి యజమానులు వారి సంఘం కూడా ఒకసారి ఆ పార్కును సందర్శించి సమస్యల పరిష్కారానికి ఆమోదయోగ్యమైనటువంటి ఒక కార్యాచరణ కూడా రూపొందించాలని చెప్పిన వారిని కోరిన క్రమంలో ఈరోజు ప్రభుత్వం పక్షాన గౌరవ కలెక్టర్ గారు మేము ఈరోజు రావడం జరిగింది. వారితో సమీక్ష కూడా చేయడం జరిగింది. ప్రధానంగా మరింత ముందుకు ఈ పరిశ్రమ సాగాలంటే కొన్ని సూచనలు చేసినారు. ప్రధానంగా టెక్స్టైల్ పార్కులు ఉన్నటువంటి వారికి కూడా విద్యుత్తును సబ్సిడీ రూపంలో ఇచ్చినట్టయితే, పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు మహారాష్ట్రలో, ఆ విధంగా 8 రూపాయలని తగ్గించి 3 రూపాయల పైన 4 రూపాయలకు తీసుకొచ్చినట్టయితే మరింత మెరుగైనటువంటి రీతిలో మనం ఉపాధి కల్పించవచ్చు.
నేతా కార్మికులకు అండగా నిలబడచ్చని చెప్పిన మాట చెప్తారు. అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతామన్నమాట. దాంతోపాటు కామన్ ఫెసిలిటీస్ సెంటర్ అనేది కూడా 15 ఎకరాల స్థలాన్ని పార్కుల్లో ఏర్పాటు చేయడం జరిగింది, కానీ ప్రభుత్వం ద్వారా రాలేదని చెప్పని వారు చెప్పడం జరిగింది. అది కూడా ఒక 100 కోట్లతో నిర్మాణం చేసినట్టయితే పరిశ్రమకు ఊతము, పరిశ్రమ దూసుకుపోవడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుందంటే పోటీ ప్రపంచంలో తట్టుకోవడానికి ఇతర రాష్ట్రాలతో పాటు మెరుగైనటువంటి రీతిలో మరి మనం గుడ్డను తయారు చేయడానికి చక్కటి అవకాశం ఉంటుందని చెప్పిన సూచన కూడా జరిగింది. అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం తీసుకొని వెళ్ళి మరి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి తదుపరి సమావేశం లోపల ఒక నిర్ణయం తీసుకోవడానికి కోసం ఆ అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. ఈరోజు ఇక్కడ దీంతో పాటు మరి 2 రోజుల తదుపరి ఇక్కడ ఇప్పటికే ఒక 49 షెడ్లు నిర్మాణం చేసి వర్కర్ టు ఓనర్ను చేయాలని చెప్పిన లక్ష్యంలో ఏదైతే పెట్టడం జరిగిందో అందులో ఉన్నటువంటి కార్మికుల సంఖ్యకు అనుగుణంగా మరి దానిపైన కూడా ఒక సమావేశాన్ని సమీక్ష రూపంలో గౌరవ కలెక్టర్ గారు శనివారం నాటికి ఏర్పాటు చేసి ఇక్కడ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా అటు యాజమానులు, ఆసాములు, కార్మికులు 3 వర్గాలుగా ఏవైతుందో వారందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా పరిశ్రమను మరింత ముందుకు దూసుకొని పోయే విధంగా శనివారం నాడు అది కూడా ప్రిలిమినరీ సమావేశాన్ని కలెక్టర్ గారి అధ్యక్షన అది కూడా జరగబోతా ఉంది. ఈ తదుపరి ఈ మొదటి సమీక్షా సమావేశం తదుపరి మరి దీనికి కమిషనర్గా కార్యదర్శిగా ఉన్నటువంటి మరి శైలజ అయ్యర్ మేడం గారు ఇంతవరకు ఇందులో అనుభవం ఉన్న వారు రావడం జరిగింది. వారితో కూడా నిన్న చర్చలు జరపడం జరిగింది. వారు కూడా ఈనాడు సమావేశాన్ని మీరు వెళ్ళి ప్రిలిమినరీగా ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోమని చెప్పడం, వారు కూడా త్వరలో రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తదుపరి మంత్రివర్యులు నేరుగా వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో టెక్స్టైల్ రంగానికి సంబంధించిన అంశాలు కానీ సిరిసిలో ఉన్నటువంటి పవర్ లూమ్ సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో ఏదైతే కార్మికులకు ఉపాధి భరోసాను కల్పించడంతో పాటు పనిని కార్మిక సోదరులకు తప్పనిసరిగా పని కల్పించే ధ్యేయంగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది. కార్మిక ధార్మిక క్షేత్రం అనేది మనం మొదటి చెప్తున్నాం. ఏ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం అనుకుంటుంది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ టెక్స్టైల్ పార్కులో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, కార్మికులందరికీ కూడా పని కల్పించే బాధ్యత తప్పనిసరిగా తీసుకుంటాం అన్నమాట. సరే, గతంలో ఉన్నటువంటి సమస్యలు 1-2 ఉంటే ఆ సమస్యలు కూడా పరిష్కరించుకోవాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కూడా చెప్పడం జరిగింది. ఆ అంశంలో ప్రభుత్వం పక్షాన ఏదైనా అవసరం అంటూ కూడా మేము వారికి అండగా ఉంటామని కూడా ఈ యాజమానులకు చెప్పినాం, ఆసాములకు చెప్పినాం. కాబట్టి ఆ అంశంలో కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం వెనక్కిపోదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం బకాయిలు పెట్టి పోయినటువంటివి కూడా ఇవ్వడానికి కోసం ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా ఆ బకాయిలు కూడా తీర్చడానికి కోసం దఫల వారీగా కూడా బకాయిలు కూడా చెల్లిస్తూ ఉంది ప్రభుత్వం. రాబో రోజుల్లో మిగతా బకాయిలు ఉంటే కూడా వాటిని కూడా చెల్లించడంలో ప్రభుత్వం ముందుంటుందన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ పారిశ్రామికవేత్తలందరూ కూడా తమ పవర్ లూమ్స్ను ప్రారంభించి మార్కెట్లో ముందుకు పోయే విధంగా పరిశ్రమను ఉపాధి ద్వారా కూలీలకు పని కల్పించే బాధ్యతను తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. టెక్స్టైల్ వర్గము, పవర్ లూమ్ కార్మికులు, ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా యాజమానులు, ఆసాములు, కార్మికులు, వీరి కోసం సామాజిక బాధ్యతగా ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ న్యాయం జరగాలని చెప్పి కోరుతున్నటువంటి నాయకులందరూ కూడా, నేతలందరూ కూడా ఆహ్వానించమని ఎప్పటికే చెప్పడం జరిగింది. వారు ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అందరూ ఆహ్వానితులు ఆ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ సూచనలు ఇవ్వవలసిందిగా మీ సందర్భంగా కోరుతా ఉన్నాను.